ఒకప్పుడు అమెరికాకి వెళ్ళిన మన వాళ్ళ పోస్టుల్లో ఒక జోష్, ఓ సరదా, ఓ సంతోషం, ఓ వెటకారం కనబడేది. ఇక్కడ బ్రతుక్కి అక్కడ బ్రతుక్కుండే తేడా. మొదట్లోనేమో చాలా గొప్పగా చెప్తుండేవాళ్ళు. అబ్బాయి ఇండియాలో ఏముందన్న, అసలు అమెరికాలో అయితే అట్టుంటుంది ఇట్టుంటుందని. ఆ తర్వాతన దీంతో కంపేర్ చేస్తా స్వేచ్ఛపరంగా ఇక్కడికంటే కొంత ఎక్కువ ఉన్నా కూడా అక్కడ అకస్మాత్తు దాడులు ఇట్లాంటి వాటి గురించి కొంత బాధ, భయము ఉండేది. ఆ తర్వాత కాలంలో ఎక్కువ మంది చేరిన తర్వాత అసలు మేము తోపు అనేటటువంటి కాన్సెప్ట్ నడిచింది. ఇప్పుడు రూట్ మారుతుంది. ఇవాళ పోస్టులు పెడుతున్నోళ్ళు అనేక మంది ఆవేదన భరితం. ఇదివరకు చదువుకోవడానికి వెళ్ళిన వాడికి నేను సెటిల్ అయిపోయాను అమెరికాలో, లేకపోతే బ్రిటన్లోనో కెనడాలోనో అన్నటువంటి పోస్టులు ఉండే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటి మా జీవితం అన్నటువంటి సందేహాలతో నడుస్తున్నాయి. ఇదివరకటి రోజుల్లో H1B వీసా తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఇక మేము కంఫర్ట్, ఇక నెక్స్ట్ లెవెల్ గ్రీన్ కార్డు, ఇక ఆ తర్వాత ఇంకా ఇండియాకి ఏముంది మనం అనేటటువంటి రూట్లో ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి కుటుంబానికి దూరంగా ఏంటి జీవితాలు అన్నటువంటిది. ఎందుకని ఇక జీవితంలో ఇక్కడ వాళ్ళని అక్కడికి తీసుకెళ్లే అవకాశం లేదు. డిపెండెంట్ వీసాలు ఇట్లాంటిది వర్కౌట్ కావట్లేదు. కాబట్టి నా బ్రతుకు ఇక్కడ సింగిల్గా బ్రతికేయడమేనా, నా వాళ్ళని వదిలేయడమేనా, లేదా నేను కూడా వెళ్ళిపోవాలా? ఇవి ఇప్పుడు ఎవరికి వాళ్ళు తమని తాము తర్కించుకుంటూ సోషల్ మీడియాలో వేస్తున్న ప్రశ్నలు.